వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఆరోగ్య సమస్యలు ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్లో పొంచి ఉండనే ఉంటుంటాయి. మరి ముఖ్యంగా వర్షాకాలంలో కలుషిత ఆహారం వల్ల, నీటి వల్లనే కాకుండా దోమకాటు వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు, విష జ్వరాలు ప్రబలడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? టైఫాయిడ్ లక్షణాలు ఎలాంటివి ఉంటాయి? డెంగ్యూ లక్షణాలు ఎలాంటివి ఉంటుంటాయి? ఒకవేళ వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, లేకపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి తలెత్తితే ఆ లక్షణాలు ఎలాంటివి ఉంటాయి? వేటిని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రివెంటివ్ కేర్ తీసుకుంటే మంచిది, ఇవన్నీ అందించడానికి నానక్ రామ్గూడ స్టార్ హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ ఘంటా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. రైనీ సీజన్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువనే చెప్పుకోవచ్చు కదండి, మీరేమంటారు? యాక్చువల్గా రెయినీ సీజన్ అనేది మనకి జూలై నెల నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుందండి ఇండియాలో. సో రెయినీ సీజన్లో మనకి బ్యాక్టీరియాస్, వైరస్లు ప్రబలవటానికి సరిపడ టెంపరేచర్స్ ఉంటాయి. అంటే గాల్లో తేమ శాతం కానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా, వైరసెస్ బాగా ప్రబలటానికి ఉన్న ఛాన్సెస్ వల్ల రెయినీ సీజన్లో మనకి నీటి ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ ప్రబలే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, మనం ఫీవర్స్ అనేవి తీసుకుంటే మరి ముఖ్యంగా ఈ డెంగ్యూ కానీ, టైఫాయిడ్, కలరా కొంచెం తక్కువే కానీ ఈ ఫీవర్స్ ఎక్కువగా, మలేరియా ఇలాంటివి ఉంటాయి. అసలు ఆ ఫీవర్స్ సిమ్టమ్స్ ఇలాంటివి ఉంటుంటాయి, అసలు వాటికి ప్రివెంటివ్ కేర్ గురించి ఎలా ఆలోచించాలి? మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ మాన్సూన్ రెయినీ సీజన్లో ఉండే ఇన్ఫెక్షన్స్ 3 రకాలుగా తీసుకోవచ్చండి. ఒకటి దోమల ద్వారా వచ్చేవి, రెండోవి ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా వచ్చేవి, మూడోది గాలి ద్వారా వచ్చేవండి. ఇందులో ముఖ్యంగా దోమల ద్వారా వచ్చేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రెయినీ సీజన్లో. దోమల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్లో మనకి మలేరియా, డెంగ్యూ అండ్ చికెన్ గున్యా, ఈ 3 రకాల జబ్బులు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ప్రస్తుతానికి మనము వరల్డ్ వైడ్గా చూసుకుంటే డెంగ్యూ జ్వరాలు 35% ఆఫ్ ద వరల్డ్ నెంబర్స్లో మన ఇండియాలో 35% డెంగ్యూ జ్వరాలు ఉన్నాయండి. అండ్ మలేరియా లాస్ట్ డెకేడ్లో, అంటే లాస్ట్ 10 ఇయర్స్లో సిగ్నిఫికెంట్గా తగ్గిపోయినాయండి. సో లాస్ట్ 2-3 ఇయర్స్లో తీసుకుంటే వరల్డ్ వైడ్గా ఉన్న పర్సంటేజ్లో 3% మాత్రమే మలేరియా కేసెస్ ఇండియాలో రికార్డ్ అవుతున్నాయి. అండ్ చికెన్ గున్యా 1 or 2% మనకి వరల్డ్ పర్సంటేజ్లో రికార్డ్ అవుతున్నాయి. సో ఈ మూడిటికి ఆల్మోస్ట్ మనకి సిమ్టమ్స్ కానీ, వ్యాధి లక్షణాలు కానీ సిమిలర్గా ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ డెంగ్యూ తీసుకున్నాం అనుకోండి, డెంగ్యూ మీకు 3 నుంచి 5 రోజుల వరకు తీవ్రమైన జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, హెడ్ఏక్, కడుపు నొప్పి, వామిటింగ్స్, తర్వాత రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారండి. అంటే కంటి వెనకాల భాగం బాగా లాగటము, తలనొప్పులు, ఇవన్నీ డెంగ్యూకి సంబంధించిన సిమ్టమ్స్. అండ్ మనకి సిమిలర్ సిమ్టమ్స్ మలేరియాలో కూడా ఉండొచ్చండి. కాకపోతే మలేరియాలో మనకి ఇంటర్మిటెంట్ ఫీవర్ అని చెప్తామండి. 24 గంటలకు ఒకసారి కానీ, 48 గంటలకు ఒకసారి కానీ జ్వరము, చలితో, వణుకుతో వచ్చేది స్పెసిఫిక్గా మలేరియా ఇన్ఫెక్షన్లో ఉంటుంది. చికెన్ గున్యా తీసుకుంటే అందులో కూడా మనకి 3 నుంచి 5 రోజులు తీవ్రమైన జ్వరము, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. ఇవి వాటికి సంబంధించిన లక్షణాలు. అంటే ఆల్మోస్ట్ అన్ని ఫీవర్స్ సిమ్టమ్స్ సిమిలర్గానే ఉన్నాయి, కానీ మరి ముఖ్యంగా డెంగ్యూ మాత్రం ఎక్కువ వర్రిసంగా ఉంది అండ్ ప్రివలెన్స్ కూడా ఎక్కువగా ఉంది కదండి. అంటే మీరు చెప్తున్నట్టుగా ఒక్కోసారి ఫీవర్ తగ్గాక కూడా ఒక్కోసారి సీరియస్ కండిషన్స్కి రీచ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అంటే ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేయాలి? డెంగ్యూలో మనకి 3 రకాల జ్వరాలు ఉంటాయండి, 3 రకాల ఫేజెస్ ఉంటాయి. ఒకటి అన్డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అని, రెండోది డెంగ్యూ ఫీవర్ అని, మూడోది డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఆర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఈ 3 కూడా డెంగ్యూకి సంబంధించిన 3 రకాల ఫేజెస్. అన్డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అంటే సింపుల్ మైల్డ్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ అండి. మనకి 2 లేక 3 రోజులు జ్వరము, ఒళ్ళు నొప్పులు వచ్చి వాటంతటా అవే తగ్గిపోతాయండి. రెండోది డెంగ్యూ ఫీవర్ అంటే 3 నుంచి 5 రోజుల వరకు ఉంటుందండి. ఆ 3 to 5 days ఫీవరు, మనకి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయి. డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఆర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే మనకి జ్వరంతో పాటు బీపీ తగ్గిపోవటము, ప్లేట్లెట్స్ తగ్గిపోవటము,
తర్వాత మనకి యూరిన్లో మోషన్లో బ్లీడింగ్ అవ్వటము, పళ్ళ చిగుర్ల నుంచి బ్లడ్ రావటము, ఇవన్నీ కూడా డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో ఉండే లక్షణాలు. అంటే ఈ సిమ్టమ్స్, ఈ షాక్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఎప్పుడు ఉంటాయి అంటారు? ఎన్ని రోజుల తర్వాత బయటపడే risk? అవి 5 to 7 days మనకి దోమకాటు గురైన తర్వాత 5 నుంచి 7 రోజుల తర్వాత బయటపడవచ్చండి. ఇవేంటి అంటే మనకి ఆ సివియారిటీని బట్టి చెప్పాల్సి వస్తుంది. మనకి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే, డెంగ్యూ షాక్ అంటే మనకి బీపీ పడిపోవటము, ప్లేట్లెట్స్ తగ్గటము, తర్వాత బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉండటము, హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవటము, ఇవన్నీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ యొక్క సిమ్టమ్స్. ఇంకొకటి ఏంటంటే మనకి యూజువల్గా డెంగ్యూలో ఫీవర్ అనేది 5 నుంచి 7 రోజులు ఉంటుందండి. సో ఫీవర్ తగ్గినాక కూడా నెక్స్ట్ 2-3 డేస్లో మనకి ప్లేట్లెట్స్ పడే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఫీవర్ తగ్గంగానే మనకి ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అనుకోకుండా ప్లేట్లెట్స్ పెరగటం వరకు మానిటర్ చేసుకొని దెన్ ఓన్లీ వీ కెన్ సే ఇన్ఫెక్షన్ తగ్గిందని చెప్పగలుగుతాం మనం. అంటే ఏ ఫీవర్ అయినా 3-4 days తర్వాత వాళ్ళకి కొంచెం సివియర్గా ఏవైనా సిమ్టమ్స్ కనిపించినా, ఫీవర్ తగ్గినా కూడా ఇంకా వాళ్ళకి ఇంకేమైనా మెలైస్ ఏదైనా అనేజీగా ఉంటే ఒకసారి చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అవునండి. ఓకే. అంటే ప్లేట్లెట్స్ పడిపోయాయని వాళ్ళంతటా వాళ్ళు గుర్తించడం ఎలా సాధ్యం అంటారు? ప్లేట్లెట్స్ పడిపోతే మనకి బాడీలో కొన్ని ఆర్గన్స్ నుంచి బ్లీడింగ్ అవుతుందండి. ఎస్పెషల్లీ మనం సింపుల్గా ఐడెంటిఫై చేసే లక్షణాలు ఏంటంటే మనకి చిగుర్ల నుంచి బ్లడ్ రావటము, యూరిన్ నుంచి బ్లడ్ రావటము, మోషన్స్లో బ్లీడింగ్ అవ్వటం. అంటే మోషన్స్లో అయ్యే బ్లీడింగ్ మనం డార్క్ కలర్డ్ స్టూల్స్ అంటామండి. మన మోషన్ బ్లాకిష్గా కానీ బ్రౌనిష్గా కానీ వస్తే మనకి ఇంటెస్టైన్స్లో బ్లీడింగ్ అయినట్టు అర్థమవుతుంది. సో ఈ 3 లక్షణాలు ప్లస్ 4వది ఏంటి అంటే మనకి స్కిన్ బ్లీడింగ్ అంటారు. అంటే మనకి స్కిన్ కింద ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయినప్పుడు పెటీకే అంటామండి. సో అదొక రకమైన ర్యాష్ రూపంలో ఉంటుంది. సో ఈ 4టిని బట్టి మనం ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతున్నాయని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎవరైనా పేషెంట్ డెంగ్యూతో పాజిటివ్ వచ్చారు అని డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇనీషియల్గా మనము వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా ఇవేమన్నా నోటీస్ చేస్తే, అంటే మన గమ్స్లో బ్లీడింగ్, యూరిన్లో బ్లీడింగ్ ఆర్ రెడ్ కలర్ ర్యాషెస్ ఏమన్నా నోటీస్ చేస్తే ఇమీడియట్గా మళ్ళీ డాక్టర్కి రిపోర్ట్ చేయాలని ముందు జాగ్రత్తగా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ ఫీవర్స్ అన్ని మస్కిటో బైట్స్కి రిలేటెడే కదండి. వీటిలో మాత్రం ప్రమాదకరమైనది మాత్రం డెంగ్యూ అనే చెప్పుకోవచ్చా? అంటే మిగతా మలేరియా కానీ టైఫాయిడ్ అంటే మనకి ఫ్యాటల్ అయ్యే రిస్క్ కంటే డెంగ్యూ తోటి ఒక్కోసారి మరణాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి డెంగ్యూతో మరణాలు ప్రస్తుతానికి ఈ లాస్ట్ డెకేడ్ అంటే 10 years నుంచి చాలా ఎక్కువైనాయి అండి. 10 years ముందు మలేరియా కూడా ప్రాణాంతకరమైన ఇన్ఫెక్షనేనండి. కాకపోతే ప్రాపర్ ప్రికాషన్స్, మనం సర్వైలెన్స్, తర్వాత వెక్టర్ కంట్రోల్ అంటాం. అంటే మలేరియా వ్యాప్తి చెందే ఆ మస్కిటోని ప్రాపర్గా కంట్రోల్ చేయటం వల్ల మలేరియా కంట్రోల్లోకి వచ్చింది ప్రస్తుతానికి. సో ఇప్పటికీ మనకి దోమల ద్వారా వ్యాప్తి చెందే డిజీజెస్లో డెంగ్యూ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ అండి. అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు వాటర్ స్టాగ్నెంట్గా లేకుండా చూసుకోవడం, మెష్ నెట్ ఇట్లాంటివి వాడుతూ ఉండమని. ఈ వీటి గురించి మస్కిటో రిపల్లెంట్స్ గురించి ఏమంటారండి? మరి ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో అవి వాడచ్చు అంటారా, అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా? అంటే మస్కిటో రిపల్లెంట్స్ అనేవి ఇప్పుడు మనకు కొన్ని గైడ్ లైన్స్కి అనుగుణంగా ప్రాపర్ లెవెల్స్లోనే వస్తున్నాయండి. అవి వాడవచ్చు, పిల్లలు ఉన్నా అవేమి హార్మ్ఫుల్ కాదు. అంటే అందులో వెలువడే గ్యాసెస్ కానీ అవన్నీ కానీ ఇప్పుడు మనం పీల్చుకుంటే హార్మ్ఫుల్ అదేం లేదండి. మస్కిటో రిపెలెంట్స్ వాడాలి, ఇన్సెక్టిసైడ్ బేస్డ్ నెట్స్ వాడుకోవాలి. అండ్ మీకు అంటే దోమలు ఎక్కువగా ఉన్న ఏరియాస్లో మన క్లోతింగ్ కూడా, అంటే మనం ఫుల్గా క్లోత్ చేసుకుంటే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ మస్కిటో బైట్స్ అండి. ఈ రోజుల్లో అందరూ ఇంట్లో కూడా ప్లాంట్స్ పెంచుతున్నారు. వాటిలో అంటే కొంచెం వాటర్ నిల్వ ఉండడం కూడా ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు గమనించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా? అవునండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంట్లో ఇట్లా ప్లాంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ స్టాగ్నెంట్ అయినా, కూలర్స్ ఉంటాయి ఇప్పుడు సమ్మర్లో, తర్వాత కూలర్స్లో స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది, తర్వాత ఇంట్లో బకెట్స్ అవన్నీ వాటర్ ఫిల్ చేసి ఉంటే యూ హ్యావ్ టు కవర్ దెమ్ ప్రాపర్లీ. లేక మీరు ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అవి మాత్రం మస్కిటో బ్రీడింగ్కి చాలా మంచి ప్లేస్. సో దీస్ థింగ్స్ షుడ్ బి టేకెన్ కేర్.
ఈ రైనీ సీజన్లో ఈ ఫీవర్స్తో పాటు కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా గమనిస్తామండి. ఎందుకంటారు? బయట ఫుడ్ తిన్నప్పుడే అలా జరగడమా, లేకపోతే ఏ రీజన్స్ ఉంటాయి? సో రెయినీ సీజన్స్లో మనకి వచ్చే రెండో ముఖ్యమైన ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవటం వల్ల అండి. సో అది బయట తినటం కానివ్వండి, ఇంట్లో తినటం వల్ల కూడా మనకు అవి రావచ్చండి. ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో మనం ఇప్పుడు ఈ రోజు వండిన వంటకాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే వాడటం అట్లా కూడా చేస్తారు. సో ఇప్పుడు ఆ స్టోరేజ్ టెంపరేచర్ అనేది ప్రాపర్గా లేకపోతే ఏ రోజు ఫుడ్ ఆ రోజు చెడిపోతుందండి. సో అందుకని ఇంట్లో చేసుకొని మనం స్టోర్ చేసుకున్న ఫుడ్ తిన్నా కూడా మనకి వాటి ద్వారా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో రెయినీ సీజన్ వరకు మనం ఎట్లా అంటే ఏ రోజు ఫుడ్ ఆ రోజు తీసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి, వాళ్ళు యూస్ చేసే వాటర్ని బట్టి ఉంటుంది. తర్వాత ఫుడ్ హ్యాండ్లర్స్ అంటే ఫుడ్ కుక్ చేసే వాళ్ళు కానీ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఎంత నీట్గా ఉంటారు, హైజీనిక్గా ఉంటారు, వీటన్నిటి ద్వారా మనకి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇంకా ఈ సీజన్లో ఎక్కువగా బాధించే సమస్యలు వాటర్ కంటామినేషన్, వాటర్ అంటే కలుషిత నీరు వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలకు గురవుతుంటారు కదా. అసలు ఆ నీరు కలుషితం కాకుండా లేకపోతే వాటర్ గురించి బ్యాక్ టు హెల్త్ ఫైల్. రైనీ సీజన్లో వర్షాకాలంలో బాధించే ఆరోగ్య సమస్యలు ఏంటి, ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవాలి, జ్వరాలను ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. నానక్ రామ్గూడ స్టార్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ గంటా గారు ఈ వివరాలను అందిస్తున్నారు. అయితే ఈ సీజన్లో ఎయిర్ బోర్న్ డిసీజెస్ అంటే ఎలాంటివి ఉంటాయి అంటారు? అంటే మనకి యూజువల్గా మాన్సూన్లో ఎయిర్ బోర్న్ డిసీజెస్ అంటే కామన్ కోల్డ్ కానీ ఫ్లూ కానీ అంటామండి. సో ఇవి మామూలుగా మనకి పిల్లల్లో 7-8 సంవత్సరాల లోపు పిల్లల్లో, తర్వాత పెద్ద వయసు వాళ్ళల్లో 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే పెద్దవాళ్ళల్లో మనకి ఇమ్యూన్ పవర్ అనేది తగ్గుతుంది, పిల్లల్లో మనకి ఇమ్యూన్ పవర్ అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు ఏజెస్ కూడా మనము మోర్ ప్రోన్ ఫర్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అని చెప్పొచ్చండి. ఓకే. అయితే ఈ సీజన్లో అంటే హ్యూమిడ్ వెదర్ వల్ల కూడా ఈ సమస్యల తీవ్రత ఎక్కువ ఉంటుంది కదండి. మరి వ్యాక్సిన్స్ రోల్ ఏమన్నా ఉంటుందా? అవును, తప్పకుండా అండి. ఇప్పుడు మనకి ఈ ఎయిర్ ద్వారా వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ 90% ఆఫ్ దెమ్ ఆర్ ప్రివెంటబుల్ అండి, మీరు సరైన సమయంలో వ్యాక్సిన్స్ తీసుకుంటే. పిల్లలకి మనం ఇచ్చే వ్యాక్సిన్ షెడ్యూల్లో ఫ్లూకి సంబంధించిన వ్యాక్సిన్స్ అవి ఉంటాయండి. అవి కరెక్ట్గా మనం టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం వేస్తే వాటి నుంచి మనం పిల్లల్ని కాపాడుకోగలుగుతాము. పెద్దవాళ్ళకి కూడా మనము 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కానీ లేక 55 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆస్తమా హిస్టరీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే సిఓపిడి అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అంటే మనకి లంగ్కి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండి వాళ్ళు మోర్ ప్రోన్ ఫర్ దీస్ ఇన్ఫెక్షన్స్ అండి, ఫ్లూ కానీ కామన్ కోల్డ్ కానీ ఇన్ఫెక్షన్స్కి. సో వాళ్ళకి 55 years అబోవ్ విత్ ఎనీ కోమార్బిడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది షెడ్యూల్ ప్రకారం ఇప్పియాలండి. ఆ షెడ్యూల్ అంటే మనకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది సంవత్సరానికి ఒకసారి ఇప్పియాలండి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుందండి. వీటి ద్వారా వాళ్ళని మనం 90-95% ఈ మాన్సూన్ రైనీ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడగలుగుతాం. ఓకే. అంటే మీరు చెప్తున్నట్టుగా ఫ్లూ వ్యాక్సిన్ అయితే ఇయర్లీ తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా అని నెగ్లెక్ట్ చేయడానికి. ఎందుకంటే మనకి ఫ్లూలో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయండి. సో అది ఏ ఇయర్ కా ఇయర్ వ్యాక్సిన్ ఆ లొకాలిటీలో ఉన్న స్ట్రెయిన్ బట్టి తయారవుతుంది. సో ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ అయితే తీసుకోవాలండి. ఓకే. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే 5 years ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది? అవునండి, అది అంటే సింగిల్ బేస్డ్ వ్యాక్సిన్ అంటే ఒక బ్యాక్టీరియాకి సంబంధించి న్యూమోనియాకి సంబంధించిన వ్యాక్సిన్ కాబట్టి అది 5 years ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. ఓకే. అంటే ఈ వాటర్ గురించి కూడా అంటే కంటామినేటెడ్ వాటర్ అనేది కూడా మనకి డ్రింకింగ్ వాటర్లో కూడా కలిసే రిస్క్ ఉంటుంది. ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మనము వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీ టేక్ సేఫ్ అండ్ హైజీనిక్ వాటర్ అండి ఒకటి. రెండోది, వాటర్ ఎప్పుడైనా మనము వేడి చేసుకొని తాగితే మంచిదండి, ఎస్పెషల్లీ రైనీ సీజన్లో. అండ్ ఇంకా వాటర్తో పాటు ఫుడ్ కూడా అండి, మనం ఇప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ వాష్ చేసుకొని కుక్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే. అంటే సలాడ్స్ లాంటివి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు వేడి నీళ్ళల్లో వాష్ చేసుకొని కుక్ చేసుకుంటే బెటర్. ఈవెన్ సలాడ్స్ అయినా
ప్రాపర్గా వాష్ చేసుకొని తినాలండి. బికాస్ అవి మీకు ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయా లేక వేరే ఏమన్నా ఉన్నాయా, హ్యాండ్లర్స్ ఇప్పుడు ఫుడ్ హ్యాండ్లర్స్ ఎట్లా హ్యాండిల్ చేశారు, వాళ్ళు ఎట్లా టచ్ చేశారు వాటిని అనేవి మనకు ఐడియా ఉండవు. సో అందుకని ఏదైనా ఫుడ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాష్ చేసుకొని కుక్ చేసుకుంటే మంచిదండి. ఓకే, ఇవన్నీ కాకుండా ఈ సీజన్లో కొంచెం వాటర్ స్టాగ్నెంట్ వాటర్ అయితే స్లిప్పరీగా ఉండడం కూడా ఫాల్స్ అట్లాంటివి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారా? అవునండి, కొంచెం ఆ ఫ్రాక్చర్స్ అవి ముఖ్యంగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలండి. సో ఆ స్లిప్పరీ ఫ్లోర్స్ అవి ఉండటం వల్ల మనకి ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఉన్న ఇప్పుడు అపార్ట్మెంట్స్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయటం వల్ల వాళ్ళు ఆడుకునేటప్పుడు జారిపడటము, పెద్దవాళ్ళు ఇంట్లో జారిపడటము ఈ స్లిప్పరీ వల్ల, ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఓకే, మరి ముఖ్యంగా అన్నిట్లో వరీసంగా అంటే అనిపించేది ఈ దోమకాటు ఒకటి, డెంగ్యూ ఫీవర్స్ ఒకటి అండి. అంటే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన పాయింట్స్లో ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి ప్రివెంట్ చేయాలంటే ఇక మస్కిటో బైట్స్ గురి కాకుండా జాగ్రత్త తీసుకోవడమే. మరి ముఖ్యంగా మార్నింగ్ టైం బైట్ అనేది డేంజరస్ అంటారా? అవును, అంటే మనకి డెంగ్యూ వచ్చేది మనకి మార్నింగ్ టైం కుట్టే దోమ వల్ల వస్తాయి అండి. ఎస్పెషల్లీ మనకు అందుకనే ఆఫీసెస్లో కానీ స్కూల్స్లో కానీ కుట్టే దోమల వల్ల వస్తుంది డెంగ్యూ ఫీవర్. సో డెంగ్యూకి ప్రస్తుతానికి ఏ రకమైన వ్యాక్సినేషన్ లేదండి ప్రివెంట్ చేయడానికి. రెండోది, డెంగ్యూ వచ్చినాక కూడా మనకి స్పెసిఫిక్ మెడికేషన్ అంటే ఇప్పుడు మనకి యాంటీబయాటిక్ కానీ యాంటీవైరల్స్ కానీ అట్లాంటివి కూడా స్పెసిఫిక్ మెడికేషన్ ఏమీ లేదండి. సో డెంగ్యూ మనము ప్రొటెక్ట్ అవ్వాలి అంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం తప్పితే వచ్చినాక మనకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ కానీ మెడికేషన్స్ కానీ ఉండవండి. సో అందుకని వాటర్ స్టాగ్నెంట్ కాకుండా చూసుకోవటము, మనం ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మన క్లాతింగ్ ప్రాపర్గా కవర్ చేసుకోవటము, తర్వాత హైజీనిక్గా మన చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కొంచెం నీట్గా హైజీనిక్గా ఉండటం, ఈ జాగ్రత్తలు ప్లస్ మస్కిటో రిపెలెంట్స్ నెట్స్ వాడటం, వీటి ద్వారా డెంగ్యూని ప్రివెంట్ చేయగలుగుతాము. ఎందుకంటే డెంగ్యూ వచ్చినాక మెడికేషన్స్ ఉండవు, అంతా కూడా మనకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ద్వారా డిపెండ్ అయి ఉంటుందండి. మలేరియాకి గురి కాకుండా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని మనం కోవిడ్ టైంలో బాగా డిస్కస్ చేసామంటే, అంటే సిండమిక్ కంటెస్ట్లో అవి ఎంతవరకు అందుబాటులో వచ్చాయి? ఇప్పుడు మలేరియా వ్యాక్సిన్స్ కొన్ని కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయండి, మిగతా కంట్రీస్లో ఇంకా మనకి రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనకి ఇండియాలో మలేరియా కేసెస్ అవి తగ్గుతున్నాయి కాబట్టి మలేరియా ఈజ్ నాట్ ఏ వరీసమ్ అట్లీస్ట్ ఫ్రమ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. బట్ డెఫినెట్లీ వ్యాక్సిన్స్ ఆర్ ఇన్ రీసెర్చ్ బోత్ ఫర్ మలేరియా అండ్ డెంగ్యూ వ్యాక్సిన్ కూడా కొన్ని కంట్రీస్లో దే ఆర్ యూజింగ్. ప్రపంచం మొత్తం మీద 8 నుంచి 10 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు, ఆఫ్రికన్ కంట్రీస్లో, తర్వాత సౌత్ అమెరికన్ కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. బట్ ఇంకా ఇండియాలో ఆ వెసులుబాటు రాలేదండి, రీసెర్చ్ జరుగుతున్నాయి. సో ప్రాబబ్లీ 4-5 ఇయర్స్లో మనకి ఈ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ అవ్వచ్చండి. ఓకే, అంటే డెంగ్యూకి మలేరియాకి డిఫరెన్సెస్ చూస్తే మలేరియాలో బాగా చిల్స్ రావడం, ఒక టైంలో ఫీవర్ ఎక్కువ అవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి కదండి. ఒకవేళ టైఫాయిడ్ అయితే ఇంకా ఎలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు అంటారు? టైఫాయిడ్ అంటే ఇప్పుడు మనకి మలేరియా డెంగ్యూలో మనకి స్పెసిఫిక్ డ్యూరేషన్ ఫీవర్ ఉంటుందండి, 5 to 7 days అట్లా చెప్పగలుగుతాము. టైఫాయిడ్లో మనకి 10 to 14 days అంటే ప్రొలాంగ్డ్ ఫీవర్స్ అంటాము. సో అది 10 to 14 days ఉంటుంది. ఇంటర్మిటెంట్గా అంటే మీకు ప్రతి 5 నుంచి 6 గంటలు అవ్వంగానే ఫీవర్ వస్తూ ఉంటుంది. మనం పారాసెటమాల్ ఇవన్నీ మొదలు పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ తగ్గంగానే ఎవ్రీ 5 to 6 hours ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఫీవర్తో పాటు మనకి సిమ్టమ్స్ వేరే ఏంటంటే బాగా ఫెటీగ్ అంటాం, అంటే త్వరగా అలసిపోవటము, మలేస్, జాయింట్ పెయిన్స్, కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, ఇవన్నీ కూడా టైఫాయిడ్కి స్పెసిఫిక్గా ఉండే సిమ్టమ్స్. దీంతో పాటు మనకి అంటే హిస్టరీలో మనకి తెలుస్తుంది అనమాట, అంటే వాళ్ళు లాస్ట్ 4-5 daysలో ఏమన్నా బయట ఫుడ్ తినటం కానీ వాటర్ తాగటం, దీని ప్రకారం మనం టైఫాయిడ్ అని డయాగ్నోస్ చేయగలుగుతాం. అంటే టైఫాయిడ్లో డీహైడ్రేట్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందండి. మనము వామిటింగ్స్, మోషన్స్, లూజ్ మోషన్స్ ఉంటాయి కాబట్టి డీహైడ్రేషన్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి కలరా అనేది ఇప్పుడు అసలు లేదని అనుకోవచ్చా? అంటే కలరా మనకి చాలా తక్కువ ప్రాంతాల్లో, స్లమ్స్ ఉన్న ప్రాంతాల్లో, వాటర్ ప్రొటెక్షన్ లేకుండా కంటామినేటెడ్ వాటర్ తీసుకున్న దగ్గర చాలా అరుదుగా ఉందండి. కంప్లీట్గా ఎరాడికేట్ అయితే అవ్వలేదు, చాలా అరుదుగా ఉంది. అండ్ కలరా
ఈజ్ మోర్ డేంజరస్ దెన్ టైఫాయిడ్ అండి. అందులో మనకి రోజుకి 50 నుంచి 60 సార్లు లూజ్ మోషన్స్ అవ్వటం కానీ, వామిటింగ్స్ అవ్వటం కానీ, అండ్ పేషెంట్ చాలా ర్యాపిడ్గా డిటోరియేట్ అవుతారు. అంటే డీహైడ్రేట్ అయిపోయి చాలా ర్యాపిడ్గా వాళ్ళ కండిషన్ డిటోరియేట్ అవుతుంది. సో దానికి కూడా ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు, వాటర్ స్వచ్ఛందంగా తీసుకోవటము, తర్వాత కొంచెం వాటర్ ఎప్పుడు తీసుకున్నా వామ్ వాటర్ తీసుకోవటం అడ్వైజబుల్ అండి. ఈ ఫీవర్ ఏంటి అని అర్థం కానప్పుడు విష జ్వరాలు ప్రబలుతున్నాయి అంటుంటారు, అంటే అవేంటండి? ఇంకేమన్నా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి అన్నీ కూడా విష జ్వరాలేనండి. డెంగ్యూ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇవన్నీ విష జ్వరాలే. సో ఇప్పుడు అన్నిటికీ జ్వరము అనేది కామన్ పాయింట్ ఉంటుంది. బట్ ఏం జ్వరము ఏంటి అనేది మనం కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ వల్ల ఐడెంటిఫై చేయగలుగుతాం. వాటి ద్వారా తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంటే యూజువల్గా 3-4 డేస్ వచ్చాక జ్వరం ఉండి బాగా నీరసంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ జ్వరమో అని నిర్ధారించాలంటే బ్లడ్ టెస్ట్ అయినా ఇంకేమైనా టెస్టులు ఉన్నాయా? బ్లడ్ టెస్టే చేయాలండి. యూజువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న జ్వరాలన్నీ కూడా ఇనీషియల్గా 24 నుంచి 48 గంటల్లో మనం టెస్టులు చేసినా కూడా బయటపడవండి అవి. సో యూజువల్గా పేషెంట్ మన దగ్గరికి మొదటి రోజు వచ్చారు అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళకున్న లక్షణాలను బట్టి జ్వరానికి మందులు కానివ్వండి, వామిటింగ్స్కి మందులు కానివ్వండి, అట్లా ఇచ్చి పంపిస్తామండి. 3 రోజులు అయినాక కూడా ఇంకా జ్వరం కానీ వాళ్ళ లక్షణాలు, వ్యాధి లక్షణాలు తీవ్రమైన తగ్గట్లేదు అంటే మాత్రం మనం అప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేసి చూసుకోవాలండి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి చేస్తే మనకి దానికి తగ్గట్టు ఏది ఐడెంటిఫై అయింది, ఏది పాజిటివ్ వచ్చింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆస్తమా లాంటి వాటితో సఫర్ అయ్యే వాళ్ళు, ఎలర్జీస్ ఉంటాయి వాళ్ళు, అంటే ముందు నుంచి ఏమన్నా ప్రివెంటివ్ ప్రొఫిలాక్టిక్ అంటే సమస్యకు గురి కాకుండా ముందు నుంచి ఏమన్నా జాగ్రత్త తీసుకోవచ్చు? అంటే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు సీజన్ స్టార్ట్ అవ్వటానికి ముందే ఫ్లూ వ్యాక్సిన్స్, న్యూమోనియా వ్యాక్సిన్స్ తీసుకుంటే బెటర్ అండి. రెండోది, మనకి వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు, తేమగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లో కొంచెము వెచ్చగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటే బెటరు. మూడోది ఏంటంటే, ఇప్పుడు వేరే వ్యాధిన బారిన ఆల్రెడీ పడ్డ వాళ్ళకి దూరంగా ఉండటం బెటర్. అండ్ వాళ్ళు బయటకు వెళ్ళొచ్చినా కూడా హ్యాండ్ వాష్ అది ప్రాపర్గా చేసుకోవాలి. ఎందుకంటే బయటకు వెళ్ళి మనము అవి ఇవి పట్టుకున్నప్పుడు కూడా వాటి మీద కూడా ఆ ఫ్లూకి సంబంధించిన వైరసెస్ ఉండొచ్చు. సో బయటకు వెళ్ళి వచ్చినాక మనం హ్యాండ్ వాష్ అవి ప్రాపర్గా చేసుకుంటే పెద్దవాళ్ళల్లో ఈ వ్యాధికి గురి కాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకేనండి డాక్టర్ సందీప్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. డాక్టర్ గారు కొన్ని టేక్ హోమ్ పాయింట్స్ చెప్పారు. ఈ సీజన్లో విష జ్వరాలు అంటే రకరకాల జ్వరాలు ప్రబలే రిస్క్ ఉంటుంది కాబట్టి మస్కిటో బైట్స్కి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఫీవర్ వచ్చి 3-4 డేస్ అయినా తగ్గకుండా ఇంకా కొంచెం బ్లీడింగ్ లాంటివి కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని, దోమకాటికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్, కలుషిత ఆహారము, నీరు ఇలాంటి వాటికి గురి కాకుండా కాపాడుకోవడం, శ్వాస సంబంధ సమస్యలున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొని ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ వన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ లాంటిది 5 yearsకి ఒకసారి తీసుకుంటే ఆ సమస్యల తీవ్రత నుంచి బయటపడొచ్చని డాక్టర్ సందీప్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.